ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. ఈరోజు దేశవ్యాప్తంగా జరగాల్సిన నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. ఇక నీట్ యూజీ అలాగే యూజీసీ నెట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం దేశంలో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీట్ అలాగే పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేసినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణ కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అభ్యర్థులకు తెలిపింది. కాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ యూజీ అలాగే యూజీసీ నెట్ పరీక్షా పత్రాల లీకేజీ దేశంలో సంచలనంగా మారింది. పేపర్ లీక్ కారణంగా యూజీసీ నెట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయగా ఇక నీట్ ఎగ్జామ్ పైన వివాదం కొనసాగుతోంది. నీట్ అలాగే నెట్ పరీక్షల నిర్వహణ విషయంలో ఎన్టీఏ పైన తీవ్ర విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. ఇక దీంతో ఎన్టీఏ నిర్వహించే నీట్ అలాగే పీజీ పరీక్షను కేంద్రం పోస్ట్ పోన్ చేసింది. నీట్ పీజీ ఎగ్జామ్ వాయిదా పడటంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి అలాగే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఏను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చివరి క్షణంలో నీట్ పరీక్ష వాయిదా వేయడంతో కేంద్రం పైన కాంగ్రెస్ విరుచుకుపడింది. ఇక కేంద్రంపై యువత నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అన్నారు. ఇక ప్రభుత్వం పరీక్షలను నిర్వహించలేకపోతోందని అన్నారు. ఈ ఘటనకు బాధ్యతలు ఎవరు వహిస్తారని ప్రశ్నించింది. ఇక ఎప్పుడు పరీక్షను సక్రమంగా నిర్వహించగలదు అని అడిగారు. फिर से एक एग्जाम जो कल होना था नीट का पीजी एग्जाम आज रात को पोस्टपोन कर दिया गया। बच्चे ट्रैवल करके पहुंच चुके होंगे अपने अपने सेंटर्स पे और एक रात पहले ये घोषणा कर देना कि अब एग्जाम नहीं होगा, ये सरकार एग्जाम नहीं करा पा रही है। नौजवानों के बीच ये सरकार अपना विश्वास पूरी तरह से खो चुकी है। जो शिक्षा मंत्री आज से 4 दिन पहले एनटीए को क्लीन चिट दे रहे थे, अब एनटीए के डायरेक्टर जनरल जो एग्जाम्स के हैं उनको हटा रहे हैं। ये क्या लीपापोती चल रही है? किसको बचाया जा रहा है? क्या एक अफसर जिम्मेदार है सारे एग्जाम्स में जो घपले हो रहे हैं उसमें? क्या उसके ऊपर किसी का वरदहस्त नहीं है? ये जांच कब होगी? कब ये सारे जवाब लोगों को मिलेंगे? कब ये सरकार सिर्फ एग्जाम ठीक करा पाएगी? ये जवाब इन सवालों के जवाब अब लोगों को नहीं मिल रहे। जैसा कि मैंने कहा कि नौजवानों के बीच ये सरकार రైట్గా ఇవాళ జరగాల్సిన నీట్ పరీక్ష అయితే వాయిదా పడింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ పరీక్ష వాయిదాకు సంబంధించి అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఓయూ విద్యార్థి సంఘం నాయకుడు అయితే నిరంజన్ మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నిరంజన్ గారు నమస్తే అండి. నమస్కారాలు. రైట్, ఇక ఈ ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ పరీక్షకి సంబంధించిన నీట్ పరీక్ష అయితే ఈరోజు వాయిదా పడింది. అయితే దీనికి సంబంధించి కొత్త తేదీ కూడా ప్రకటిస్తాము త్వరలో అనేసి అని చెప్పి అయితే కేంద్రం చెప్తోంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే విద్యార్థులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, దీనికి సంబంధించి ఆందోళన కూడా చేస్తున్నారు. అయితే ఏ విధంగా చూడొచ్చు అంటారు? మనము
ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ దేశంలో ఏ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ కూడా తప్పగా జరగట్లేదు. ముఖ్యంగా మన గుజరాత్లో కావచ్చు, యూపీలో కావచ్చు, ఎగ్జామ్లో జరిగిన ప్రతి ఎగ్జామ్ నిరంజన్ చెప్పండి, దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? విద్యార్థులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొత్త తేదీ త్వరలో ప్రకటిస్తామని అయితే కేంద్రం చెప్పింది. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? ఈ ఎగ్జామ్ మళ్ళీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పరీక్షను అయితే రద్దు చేశారు ఈ పేపర్ లీక్ కి సంబంధించి. మరి నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? నెక్స్ట్ ఎగ్జామ్ అంటే వీళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు. సుప్రీంకోర్టులో ఒక కేసు కూడా ఉంది. ఆ కేసును బట్టి ఆ కేసు అంటే పూర్వపరాలు ఆలోచించి దాన్ని బట్టి డిసైడ్ చేసేది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిపుణులు మీరే ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. అయితే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జరగాల్సిన నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కేంద్ర ప్రభుత్వం పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. ఇక నీట్ యూజీ అలాగే యూజీసీ నెట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం దేశంలోనే తీవ్ర దుమారం రేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా నీట్ అలాగే పీజీ ప్రవేశ పరీక్షనైతే వాయిదా వేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణ కొత్త తేదీని కూడా త్వరలో ప్రకటిస్తామని అభ్యర్థులకు తెలిపింది. రైట్, ఇక ఇవాళ జరగాల్సిన నీట్ పరీక్ష అయితే వాయిదా పడింది. అయితే దీనికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజ్ వల్ల అయితే పరీక్షను అయితే పోస్ట్ పోన్ చేశారు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ శంకర్ నారాయణ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్కి సంబంధించిన నీట్ పరీక్ష అయితే వాయిదా పడింది. అయితే ఈ విద్యార్థులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది విద్యార్థులకైతే ఒక ఇబ్బందికరమనే చెప్పొచ్చు. ఎందుకంటే పరీక్ష వాయిదా పడింది, వాళ్ళు అన్ని ప్లాన్ చేసుకొని ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? విద్యార్థులు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు దీనికి సంబంధించి? భవిష్యత్తును ఎక్కడ చూసినప్పుడు మార్కెట్ శక్తులు ఎప్పుడైతే విద్యారంగంలో ప్రవేశించినందుకు విద్య ఒక వస్తువు తయారు చేశారు. నిజానికి విద్య అనేది ఒక వస్తువు, అది మానవుడిని ఉన్నతంగా తీర్చి ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ యూజీ అలాగే యూజీసీ నెట్ పరీక్షా పత్రాల లీకేజీ దేశంలో సంచలనంగా మారింది. పేపర్ లీక్ కారణంగా యూజీసీ అలాగే నెట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయగా నీట్ ఎగ్జామ్ పైన వివాదం కొనసాగుతోంది. ఇక నీట్ నెట్ పరీక్షల నిర్వహణ విషయంలో ఎన్టీఏ పైన తీవ్ర విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. ఇక దీంతో ఎన్డీఏ నిర్వహించే
నీట్ అలాగే పీజీ పరీక్షను కేంద్రం పోస్ట్పోన్ చేసింది. నీట్ పీజీ ఎగ్జామ్ వాయిదా పడటంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి అలాగే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఏను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ శంకర్ నారాయణ సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? నీట్ పరీక్ష అయితే వాయిదా పడింది. దీనికి సంబంధించి ఎన్టీఏకి సంబంధించి అయితే పూర్తి ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి అయితే అంటున్నారు. అలాగే ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటారు? మళ్ళీ కేంద్రం అయితే త్వరలో కొత్త తేదీ ఇస్తామని అనేసి అన్నారు కదా, అయితే ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటారు? నిజానికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునేటువంటి డేట్ మీద నిర్ణయపడి ఉంటుంది. అయితే ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేటువంటి ఒక అయోమయమైనటువంటి పరిస్థితి. నిజానికి మూలం ఎక్కడ ఉందనేటువంటి అంశాన్ని దేశ ప్రజలు, మేధావులు అందరూ చూడాల్సినటువంటి అవసరం ఉంది. విద్యారంగంలో ఎప్పుడైతే మార్కెట్ శక్తులు ప్రవేశించిందో అప్పుడు విద్య అనేది ఒక వస్తువుగా చెప్పబడింది. నిజానికి విద్య అనేది ఒక వస్తువు, అది మానవుడిని ఉన్నతంగా తీర్చిదిద్దే. రైట్, థ్యాంక్ యూ సార్.